ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. రామన్ ఈరోజు కూడా లేటా? సుఖపురుషుడు కదా, ఇంకేం చేస్తాడు? అయిపోయింది. రేమన్ ట్రైన్ ఈరోజు కూడా మిస్ అయిపోయింది. అరే ఏం టైమింగ్ అయ్యా నీది. మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ బాల్ 6 కొట్టాడు. ఈ ముసలి వయసులో నీకు ఇది అవసరమారా? ఏరా, ఈ వయసులో నీకు ఇది అవసరమా? కొంచెం ముందు రావచ్చు కదా. కూర్చో. అరే ఎలా వస్తాడనుకున్నావు? రాత్రి అంతా ఆ పనులు చేస్తూ ఉంటే ఎలా వస్తాడనుకుంటున్నావు పొద్దున్నే? రాత్రంతానా? ఈ వయసులో కూడా ఇంకా? అరే బ్యాటింగ్ చేయడానికి వయసుతో పనే ఉంది. ఒక బాల్ ఉంటే చాలు. ఒక్కటేనా? ఇకిలించింది చాలు. ఎక్కువ ఇకిలిస్తే పళ్ళు రాలగొడతాను. ఆ తర్వాత నేను నవ్వాల్సి వస్తుంది. కరెక్టే చెప్పావన్నాయి. ఎవడైతే అనుభవిస్తాడో వాడే తెలుసు. నేను అలాంటిని కాదు, నాకు చెప్పొద్దు ఇలాంటివన్నీ. అన్నీ చూసొచ్చినోనే వయసు దాకా. కరెక్టే చెప్పావు రామన్. నువ్వు ఏం చెప్పినా దిగిపోద్ది తెలుసా. అందుకే నీ డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా మీద అంత ప్రేమ చూపించాల్సిన పని లేదు. నేను గే కాదు. నేను ప్రేమించడానికి నా పెళ్ళం నా దగ్గర ఉంది. అరే ఏం చెప్తున్నాడో వింటున్నావా? ఈరోజు నీకేమైంది రేమన్? ఇంత కోపంగా ఎందుకున్నావు? ఏదో అయింది. ఖచ్చితంగా నీ పెళ్ళంతో నీకు ఈరోజు గొడవ అయింది. అరే ఏ గొడవ అవ్వలేదు. ఒక దరిద్రుడు ముఖం చూసి నాకు కోపం వచ్చేసింది. నీదే. నీ అబ్బా రోజు అనుకుంటాను, దేవుని ప్రార్థిస్తాను ఈ రోజు మంచి జరగాలి అని. కానీ మీ ముఖాలు చూసి మొత్తం పాడైపోతుంది. సరే సరే పద, మన పని మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏ రాజు ముక్కలు వంచు. ఏ రాజు జాగ్రత్త, మాట్లాడు, గొడవ పడొద్దు. అరే బాబు, ఈ రాజు పాత రాజు కాదు, మారిపోయాడు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఎవరిని వదలడు తెలుసా. అంత జాగ్రత్తగా ఆడతాడు. ఎవరి గురించి అంటున్నావు? మన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది అమ్మాయి గురించా? అరే బాబు, అమ్మాయి అని చెప్పి ఆడవాళ్ళ పరువు తీయకు. అది పెద్ద పార్కింగ్ లాట్. ఎన్ని ట్రక్స్ లోపలికి వెళ్ళాయి తెలుసా నీకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూడా అక్కడి దాకా వెళ్ళావా ఏంటి? లేదురా, నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఎవ్వరు ఛాన్స్లు ఇవ్వర్రా, మనమే తీసుకోవాలి. పోండి పోండి, మొత్తం ఓపెన్లోనే ఉంది అక్కడ. డబ్బులు ఇవ్వండి, మజా తీసుకోండి, అంతే. వెళ్ళండి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అరే 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 ఆగండ్రా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్తో పని అయిపోతుంది తెలుసా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఆ పని మొత్తం చేసేసుకుందాం. అంటే అరే పైన అక్కడ చూడు ఏముందో. జయంత్, సువర్ణ అవకాశం. నువ్వు ఒక్కసారి ఓకే అంటే వెంటనే కాల్ చేసేద్దాం. అరే రే రే రే, చూడీడి ముఖం సిగ్గుతో చిన్నపోయింది. ఏమైందిరా రేమన్? ఎందుకు సడన్గా అంత సీరియస్ అయ్యావు?
నాకు అనిపిస్తుంది తనెవరో నీకు తెలుసు అని. విషయం ఏంటో అర్థం అవ్వట్లేదు. కొంచెం మాట్లాడతావా సరిగా ఏమైందో? చెప్పాలంటే కొన్ని సంవత్సరాల ముందు, అప్పటికి ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, నేను కొత్త కంపెనీలో ఒకటి జాయిన్ అయ్యాను. అక్కడ జయంత్ కూడా టెలికాం ఆఫీస్లో సేల్స్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. ఇద్దరం కలిసి ట్రైన్లో వెళ్ళేవాళ్ళము. అప్పుడప్పుడు అమ్మాయిల్ని చూసినప్పుడు చేతులకి దురద అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో 2-3 సార్లు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి టైం స్పెండ్ చేశాము. అలాంటి టైంలో మాకు కూడా ఒకసారి ట్రైన్ మీద ఇట్లే ఒక కాల్ గర్ల్ అని చెప్పి ఒక నెంబర్ దొరికింది. ఫోన్ నెంబర్ చూడంగానే గుండెల్లో ఏదో అనిపించిందికి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయితో టైం పాస్ చేయాలి అని చెప్పి ఏదో అనిపించి కాల్ చేశాను. ఒకవేళ సెట్ అయింది అంటే, అన్నీ ఓకే అనిపిస్తే డేట్కి వెళ్ళిపోవచ్చు. మనల్ని ఎవరు మోసం చేయరు కదా. మోసం ఎందుకు చేస్తారా? ఏమోరా, ఈ పని అంటేనే రిస్క్తో కూడుకున్న పని. మరి అమ్మాయి ఏదైనా మనల్ని మోసం చేస్తే? అరే, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నా దగ్గర ఒక నకిలీ ప్రెస్ కార్డు ఉంది కదా, ఏదైనా ప్రాబ్లం అయిందంటే అది చూపించి ఎస్కేప్ అయిపోదాం అంతే. కానీ ఒక్కసారి ఆలోచించుకుందాం రా. దేని గురించి? ఫోన్లో అమ్మాయి వాయిస్ వినిన తర్వాత నాకేదో మెచ్యూరిటీ లేదని అనిపించింది. ఇంకోటి, ఫస్ట్ ఫోన్ కాల్లోనే అడ్రస్ మొత్తం ఇచ్చేసింది. రేటు గురించి మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడలేదు. అంటే నాకు అనిపిస్తుంది తల్లి కూతురు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారని. పక్కా వేస్టల్ అనుకుంటా. ఇంకోటి, 500 రూపాయల్లో మొత్తం పని అంతా అయిపోవాలి, అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదు. హే పోరా కదవా. అరే, ఇదేంట్రా ఇంత దరిద్రంగా ఉంది? చూస్తుంటే లోపలికి వెళ్తే మనకు ఏదో అయ్యేలానే ఉంది. నీకు విషయం తెలుసా? ఇలాంటి విషయాలకు ఇలాంటి ఇల్లే కరెక్ట్. ఎవరికి అనుమానం కూడా రాదు, ఎవరికి అనిపించదు కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయని. నాకు టెన్షన్గా ఉందని నేను వెళ్ళిపోతున్నా. అరే ఆగు కదా, నేనున్నాను కదా. ఎందుకు టెన్షన్ ఉన్నావు? నేనున్నాను కదా, అందుకేగా టెన్షన్. ఏమన్నావు? లేదు, పద వెళ్దాం, ఏమవుతుందో చూద్దాం. పద. నిన్న ఫోన్ చేశాను కదా, నీతో మాట్లాడింది అంటే మమ్మల్ని మీరు కస్టమరు అనుకోవచ్చు. రండి, లోపలికి వచ్చేయండి. పద. మీరు కూర్చోండి. అయితే నా కూతురు నంబర్ మీకు ట్రైన్లో దొరికిందా? అవును. చూడు,
మీరు కూర్చోండి, నేను వస్తాను. చూసావరా, తల్లి కూతుళ్ళు ఇద్దరు అదే పనిలో ఉన్నారు. ఏమన్నాను, ఆ అమ్మాయి చూస్తే మాత్రం కస్సునుంది. ఏమన్నా ఉందా? చాలా మజా వస్తుంది చూడు. ఏ మాటగా మాటే మమ్మీ కూడా అలాగే ఉంది. అయిపోయిందిగా, ఇక్కడ దాకా వచ్చినందుకు పని అయిపోయిందిగా. ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ, కూర్చో. రితిక సమంత అనే ఒక 24 ఏళ్ల అమ్మాయి నిన్న సీలింగ్ ఫ్యాన్కి తన చున్నీని వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నితికా సామంత్ నా కూతురు. ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయింది తను చనిపోయి. మీకు తెలుసా, తను చదువులో చాలా బాగుండే, ఇంట్లో ట్యూషన్ కూడా తీసుకునేది. చాలా మంచిది, మంచి స్వభావం కలిగినది. తన అన్న బయట పనిచేస్తుండేవాడు, తన కోసమే ఫోన్ తీసుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ కొంతమంది ట్రైన్లో కంపార్ట్మెంట్లో తన పేరు తన నంబర్ వదిలేశారు. ఇంకా అప్పటి నుండే ప్రతిరోజు తనకి కాల్స్ వచ్చేవి. తన రేట్ అడిగేవారు వాళ్ళు. ఇంకా అశ్లీలమైన మాటలు మాట్లాడేవారు. ఇంకా ఆ తరువాతే నా కూతురు చాలా భయపడిపోయింది. బయటికి వెళ్ళటానికి కూడా భయపడేది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం మేము. వాళ్ళు ఎలాంటి సహాయం చేయలేదు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాము. అందరూ మా హేళన చేశారు, మా పైన నవ్వేవారు. ఇంకా ఒకరోజు నేను తన నాన్నగారు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. తనని కూడా పిలిచాం, కానీ తను రాలేదు. ఆ తర్వాతే మేము ఫంక్షన్ నుండి వచ్చాక చూస్తే మా కూతురు మీకు తెలుసా, నా కూతురు చనిపోయే ముందు ఒక తెల్ల కాగితం పైన ఒక సూసైడ్ నోట్, అమ్మా నేను చెడ్డదాన్ని కాదమ్మా, నేను అలాంటిదాన్ని కాదమ్మా, మళ్ళీ ఈ ఇన్సిడెంట్ తర్వాత తన నాన్నగారు కూడా అనారోగ్యం పాలైపోయారు. ఇంకా 7 రోజుల తర్వాత తను కూడా చనిపోయారు. నా కూతురిక లేదు. మీరు మమ్మల్ని వదిలేయండి, మీరు ఇప్పటికైనా మాకు వదిలేయండి. కూతురా, నా రితిక, నువ్వెందుకు ఇలా చేసావమ్మా, నువ్వెందుకు ఇలా చేసావమ్మా రితిక? వచ్చేయమ్మా.
మీరు నిజంగా చాలా వెదవలరా. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా రోజంతా వేస్ట్ అయిపోతుంది తెలుసా. అందుకే కదా ట్రైన్లో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫోన్ నెంబర్లు చూసినప్పుడు అవన్నీ తుడపడానికి ప్రయత్నిస్తాను.